Good afternoon. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మనం సెకండ్ యూనిట్లో మెథడ్స్ నేర్చు రూట్ లైస్ బిట్వీన్ ఫంక్షన్ ఎక్కడుంటుందో మనం రూట్ ఎక్కడుంటుందో క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఇప్పుడు ఇటరేషన్ మెథడ్లో ఉన్నాం. మనకి ఎన్ని మెథడ్స్ అయినాయి అంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడు, ఇటరేషన్ మెథడు ఆల్రెడీ నిన్న చెప్పాను. ఈరోజు కూడా ఇటరేషన్ మెథడు చెప్తాను. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ చెప్పాను. నెక్స్ట్ బైజెక్షన్ మెథడ్ చెప్పాను. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ చెప్పాను. ఇప్పుడు ఇటరేషన్ మెథడ్ కూడా ఒక ప్రాబ్లం ఆల్రెడీ చేసాం. చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ sin x ఈక్వల్ టు 5x మైనస్ 2 బై ది ఇటరేషన్ మెథడ్ అలా ఇస్తాడు. ఇటరేషన్ మెథడ్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇటరేషన్ మెథడ్ ఏంటో తెలుసు కదా మనకి ఇటరేషన్ మెథడ్ ఏంటి మనకి ఆల్రెడీ నేను చూసాం. ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇస్తాడు. ఎక్స్ ఈక్వల్ టు మనం పై ఎక్స్ తీసుకుంటాం. సపోజ్ దట్ ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇచ్చిన ఈక్వేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి మనకు తెలుసు. ఎక్కడ లెస్ దాన్ 0 అవుతుందో ఎక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుందో చూస్తాం. ఆల్సో పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 అవ్వాలి. అంటే మనం ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. దాని నుంచి మనకు పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 అవ్వాలి. బై ది ఇటరేషన్ ఫార్ములా xn plus 1 ఈక్వల్ టు పై ఆఫ్ xn ఆర్ xn ఈక్వల్ టు పై ఆఫ్ xn మైనస్ 1 ఒకటి పై ఆఫ్ xn ఒకటి పై ఆఫ్ xn మైనస్ 1 ఒకటి. ఇక్కడ మనం ఇటరేషన్స్ ఎలా తీసుకుంటామంటే xn తీసుకున్నప్పుడు n ఈక్వల్ టు 0 xn మైనస్ 1 అలా మన n ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 1 అలా ఇటరేషన్స్ తీసుకుంటాం. ఇది మెథడ్ అనమాట. దీన్ని పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 అయితే దాన్ని కన్వర్జెన్స్ ఫార్ములా అంటాం. అంటే ఇటరేషన్ మెథడ్లో మనం ఏం తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి. తర్వాత పై డాష్ రూట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 మనకి వచ్చిన రూట్స్ మధ్యలో లెస్ దాన్ అవుతుందా 1 అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇలా చెక్ చేసిన తర్వాతే ఆ మెథడ్ ఫాలో చేయాలి. అంటే పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 అయితేనే మనం ఇటరేషన్ ఫార్ములాలోకి వెళ్ళాలి. ఒక ప్రాబ్లం చూసాం కదా. sin x మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin x మైనస్ 5x ప్లస్ 2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 తీసుకున్నాం. ఫస్ట్ 0 అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. sin 0 తీసుకున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ 0 అంటే sin ఆఫ్ x ప్లస్లో 0. 5 ఆఫ్ 0 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎఫ్ ఆఫ్ పై బై 2 తీసుకున్నాం. అంటే సైన్స్ కాబట్టి ఇవి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కాబట్టి మనం పై బై 2 తీసుకున్నాం. సైన్ పై బై 2 మైనస్ 5 ఇంటూ పై బై 2 ప్లస్ 2. ఇక్కడ సైన్ ఆఫ్ 90 సైన్ 90 అంటే సైన్ 90 1 అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ పై బై 2 అవుతుంది. పై బై 2 అంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో పై అయితే 180 తీసుకుంటా. ఇక్కడ సింగిల్గా పై వచ్చినప్పుడు 22/7 తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, -4.85398 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ 0 దగ్గర గ్రేటర్ దాన్ 0 వచ్చింది. పై బై 2 దగ్గర లెస్ దాన్ 0 వచ్చింది. అంటే ఇది రూట్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు 0కి పై బై 2కి మధ్యలో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ 0 మనకు వచ్చే ఆన్సర్ కూడా 0కి పై బై 2కి మధ్యలో రావాలి ఆన్సర్. లెస్ దాన్ 0. రూట్ లైస్ ఇన్ 0, పై బై 2. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ తీసుకుంటాం కదా. ఇందులో x నాట్ ఈక్వల్ టు 0 ప్లస్ పై బై 2 ప్లస్ బై 2 దట్ ఈక్వల్ టు పై బై 4. పై బై 4 అంటే 22/7 దట్ ఈక్వల్ టు 22/48 అని తీసుకుంటే 0.78539. ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ అయిపోయింది కదా. ఈక్వేషన్ 1 అంటే ఇది మనం తీసుకున్నాం చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ 1 అది. దాంట్లో ఫస్ట్ ఇటరేషన్ చేస్తే మనకి 5x అంటే మనకి ఫస్ట్ x తీసుకోవాలి కదా. 5x ఈక్వల్ టు sin x ప్లస్ 2. x తీసుకోవాలి కాబట్టి మనం 5xని తీసుకుని 5x ఈక్వల్ టు sin x ప్లస్ 2 కింద రాసాం. దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు
సైన్ ఎక్స్ ప్లస్ 2/5 అంటే ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్. పై ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు మనకి సైన్ ఎక్స్ ప్లస్ 2/5. పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ 2/5. పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ 2/5 అన్నాం. ఇప్పుడు పై డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పై డాష్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. 1/5 కాన్స్టెంట్గా ఉంటుంది. ఈజ్ లెస్ దాన్ 1/5 అంటున్నాడు. లెస్ దాన్ 1. ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. 0 సబ్స్టిట్యూట్ ఇన్ 0, π/2 కదా. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత అవుతుంది? కాస్ 0 ఈక్వల్ టు 1 కాబట్టి 1/5. 1/5 అదే అంటున్నాడు. ఈజ్ లెస్ దాన్ 1 ఈక్వల్ టు 1/5. ఇక్కడ లెస్ దాన్ కాదు, ఈక్వల్ టు 1/5. ఈజ్ లెస్ దాన్ 1. ఈజ్ లెస్ దాన్ 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1/5 వచ్చింది. లెస్ దాన్ 1 కాబట్టి ఇప్పుడు మళ్ళీ π/2 తీసుకోండి. π/2 తీసుకుంటే 90 అవుతుంది. 9 sin 0 cos 0 అంటే 1 అవుతుంది. 1/5 దట్ ఈక్వల్ టు cos 90 0. cos 90 అంటే ఒకటే తీసుకున్నాడు ఇక్కడ. cos 0 ఒకటి, cos 90. cos 0 దగ్గర 1 అయింది. cos 90 π/2 అంటే 90 కదా. cos 90 అంటే 0 కాబట్టి మనకి ఇక్కడ ఈక్వల్ టు 1/5 అని చెప్తున్నాం. 1/5 ఈజ్ లెస్ దాన్ 1. ఇప్పుడు ఇటరేషన్ ఫార్ములా కెన్ బి అప్లైడ్. ఇటరేషన్ ఫార్ములా కెన్ బి అప్లైడ్. ఇలా లెస్ దాన్ 1 వచ్చింది కాబట్టి ఇటరేషన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఫార్ములా తీసుకున్నాం. మనకి ఫార్ములా 2 ఉన్నాయి. ఒకటి xn ప్లస్ 1 ఈక్వల్ టు పై ఆఫ్ xn తీసుకున్నాడు. పై ఆఫ్ xn అంటే ఇక్కడ చూడండి సైన్ xn ప్లస్ పై ఆఫ్ x ఈక్వల్ టు సైన్ x ప్లస్ 2/5. పై ఆఫ్ xn ఏమవుతుంది? సైన్ xn ప్లస్ 2/5 అవుతుంది. xn అప్రాక్సిమేషన్కి రండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్తే ఇక్కడ xn ఉంటుంది. సైన్ xn కదా. x1 n ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు n ఈక్వల్ టు 0 తీసుకుంటే సైన్ xn కదా. అక్కడ సైన్ x0 ప్లస్ 2/5. x0 వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం. ఇక్కడ x0 ఈక్వల్ టు 0.78539 ఆ వాల్యూ ఇక్కడ తీసుకుందాం. ప్లస్ 2/5 ఈక్వల్ టు 0.14142. మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళేటప్పుడు n ఈక్వల్ టు 1 తీసుకోవాలి. n ఈక్వల్ టు సైన్ xn కదా. సైన్ xn అంటే xn 1 అవుతుంది. అక్కడ సైన్ xn అంటే 1 అవుతుంది. x1 ప్లస్ 2/5. x1 ఎంత మనకి? 0.514142 దట్ ఈక్వల్ టు 0 పాయింట్ వాల్యూ 0.50307. అలా మనం ఎక్కడి వరకు చేయాలి? ఈక్వల్ అయ్యే వరకు చేయాలి. x3 తీసుకుంటున్నాం. x3 తీసుకున్నప్పుడు సైన్ xn కదా. సైన్ x2 n ఈక్వల్ టు 2 తీసుకుంటాం. ప్లస్ 2/5. x2 వాల్యూ ఎంత? 0.50307 ప్లస్ 2/5 అంటే 0.49642 ఆన్సర్. దట్ ఈక్వల్ టు ఫోర్త్ అప్రాక్సిమేషన్. ఎక్కడి వరకు చేయాలి? ఈక్వల్ అయ్యే వరకు చేయాలి. x4 తీసుకుంటాం. x4 ఎంత? సైన్ x3 xn కదా. n ఈక్వల్ టు 3 తీసుకున్నాం. x3 ప్లస్ 2/5 వాల్యూ సైన్ ఆఫ్ 0.49642 ప్లస్ 2/5. 0 పాయింట్ మీరు సైన్ అప్లై చేస్తే క్యాషియోలో సైన్ ఆఫ్ 0.49642 కొడితే మీకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూకి 2 యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 0.49525. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ సైన్ x4 ప్లస్ 2/5. x4 ఎంత మనకి? 0.49525. ఆ x4 ప్లేస్లో ఆ వాల్యూ వేసి సైన్ అప్లై చేస్తే మనకి ప్లస్ 2 యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే 0.49505. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి చూడండి ఎక్కడ సిక్స్త్ అప్రాక్సిమేషను ఎంత వచ్చింది? 0.49501 వచ్చింది. మనకు అప్ టు 3 అంటే మనం ఇక్కడతో తీసుకోవచ్చు. మనకి ఏం అడగలేదు కాబట్టి మ్యాక్సిమం కరెక్ట్ టు 4 డెసిమల్ దాకా వెళ్ళాలి. వాడు అడగకపోయినప్పుడు అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ వరకు వెళ్ళాలి. చూడండి x6 చూడండి 0.49501 0.49500 సరిపోయింది కదా. 0.49500 వచ్చింది కాబట్టి x7 దగ్గర x8 దగ్గర ఈక్వల్ అయింది. x7 ఇక్కడ 8 కూడా చేశాడు. 8 కరెక్ట్గా అయిపోయింది. చూడండి మనం ఉండి ఈక్వల్ది ఏమవుతుందంటే మనకి కరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఈక్వల్ అయిపోతుంది. ఈ రెండు 0 0 0 0
కాబట్టి ఏమో రాయాలి x7 x8 ఈక్వల్ టు 0.4950. ఇది రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇది ఏం చేయాలి, ఇది ఇటరేషన్ మెథడ్ అనమాట. ఇటరేషన్ మెథడ్లో ఇచ్చిన ఈక్వేషన్ f(x) ఈక్వల్ టు 0 ఇస్తాడు. దాన్ని x ఈక్వల్ టు π(x) తీసుకోవాలి. π(x) తీసుకుని నెక్స్ట్ π'(x) <1) అవుతుందా లేదా చెక్ చేయాలి. π'(x) <1) అయితే అప్పుడు ఇటరేషన్ మెథడ్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసి x ఈక్వల్ టు π(x) తీసుకోవాలి. దానికి మనం xn అప్లై చేస్తాం. ఇది ఇటరేషన్ మెథడ్ అన్నమాట. అది ఎక్స్పోనెన్షియల్ ప్రాబ్లం చూద్దాం చూడండి. x ఈక్వల్ టు e⁻x అంట. x ఈక్వల్ టు e⁻x బై ఇటరేషన్ ఫార్ములా, ఇటరేషన్ మెథడ్. గివెన్ ఈక్వేషన్ x ఈక్వల్ టు e⁻x తీసుకున్నాడు. f(x) ఏమవుతుంది, x మైనస్ e⁻x. x ఈక్వల్ టు e⁻x. f(0) ఏమవుతుంది చూడండి, 0 ఇంటూ e⁻0 -1 అంటే e⁻0 ఈక్వల్ టు 1 కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. f(1) తీసుకున్నప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ వచ్చేస్తుంది మనకు కొట్టగానే, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1. అప్పుడు 1 మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూస్తే మనకి 0.63212 వస్తుందంట. ఇప్పుడు రూట్ ఎక్కడ ఉంటుంది, ఇది <0 <0, f(0) f(1) <0. రూట్ లైస్ ఆన్ 0,1. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఎంత అవుతుందంటే x0 ఈక్వల్ టు 0 + 1/2 0.51. x0 వాల్యూ ఇనీషియల్ వాల్యూ ఎలా తీసుకుంటాం, మనకి ఎక్కడ రూట్స్ వచ్చినాయో 0,1 0 + 1/2 దట్ ఈక్వల్ టు 0.5. ఇప్పుడు x వాల్యూ తీసుకోవాలి కదా మనం, x ఈక్వల్ టు π(x) చెప్పాలి. ఆల్రెడీ మనకి ఇచ్చిందే x ఈక్వల్ టు x మైనస్ e⁻x ఈక్వల్ టు 0. దాన్ని మనం x ఈక్వల్ టు e⁻x, x ఈక్వల్ టు π(x) అంటే π(x) ఈక్వల్ టు ఎంత, e⁻x. π'(x) ఎంత, మైనస్ ఆఫ్ e⁻x. π'(x) అంటే ఏమవుతుంది, మోడ్ e⁻x మైనస్ ఎలాగా మోడే కాబట్టి మనం అలా తీసుకోవచ్చు. ఈజ్ <1 అని ఎలా చెప్తున్నాం, మళ్ళీ రూట్స్ ఏమి ఇచ్చాడు మనకి, 0కి 1కి 0 1 అన్నాడు. 0 1 అయినప్పుడు 0 తీసుకుంటే కనుక మనకి ఆ రెండింటి మధ్యలో వాల్యూ అనమాట, రూట్ ఈ వాల్యూ <1 అవుతుంది. ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లైడ్. <1 అంటే 0కి 1కి తీసుకున్నప్పుడు మనకి మాడ్యులస్సే ఉంది కదా, కాబట్టి 0 తీసుకున్నా 1 తీసుకున్న మధ్యలో వాల్యూస్ తీసుకున్నా మనకి ఏమవుతుంది, <1 అవుతుంది. కాబట్టి ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లైడ్. ఇటరేషన్ ఫార్ములా xn+1 ఈక్వల్ టు π(xn). అప్పుడు π(xn) ఎంత అవుతుంది, e⁻xn. x1 తీసుకో, n ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు x1 ఈక్వల్ టు ఏమవుతుంది, e⁻x1. n ఈక్వల్ టు 0 తీసుకుంటే e⁻x0. x0 ఈక్వల్ ఎంత అవుతుంది వచ్చింది మనకి, ఇనిషియల్ వాల్యూ ఇలా క్యాలిక్యులేట్ చేసాం 0.5 వచ్చింది. x0 వాల్యూ 0.5. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే e⁻x, మళ్ళీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ వాల్యూ తీసుకుంటే 0.60653 వస్తుంది, 653. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే n ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు e⁻x1 వాల్యూ ఇది కాబట్టి ఈ వాల్యూ ఒకటి తీసుకుని మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ అప్లై చేయాలి. 0.54523. x3 అప్లై చేసినప్పుడు 0. అలా ఈక్వల్ ఎక్కడ అవుతుందో అలా చూసుకుంటే వెళ్ళాలి. x4 e⁻x3. x3 వాల్యూ పైన వాల్యూ మళ్ళీ ఇక్కడ x3 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఈక్వల్ అవ్వట్లేదు, చాలా అప్రాక్సిమేషన్స్ వచ్చినాయి. 0.6 దగ్గర 0.548 వచ్చింది. 7 దగ్గర 0.56483. ఏమీ అడగలేదు, మళ్ళీ ఆపేయచ్చు. కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్గా వాల్యూ రావడానికి ఏం చేస్తున్నామంటే రిమైనింగ్ అప్రాక్సిమేషన్స్ కూడా చూస్తే చూడండి 0.6641, 0.56755,
అలా అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడ ఈక్వల్ అయినాయి అంటే 0.56713 ఒకటి, 0.56715 అలా వచ్చింది. ఇలా వచ్చింది. మనం యాక్చువల్గా ఇక్కడతోనే ఆపేయచ్చు. 4 అప్రాక్సిమేషన్స్ తీసుకుని 7 అప్రాక్సిమేషన్ 0.5648 అలా వచ్చింది కదా, 48 అలా వచ్చింది. అక్కడతో ఆపేయచ్చు. 7 అప్రాక్సిమేషన్స్, 6 7 అప్రాక్సిమేషన్తో ఇటరేషన్ మెథడ్ ఈ విధంగా చేస్తాం. మెథడ్స్ అన్నీ గుర్తున్నాయి కదమ్మా. ఫస్ట్ ఇప్పుడు ఇటరేషన్ మెథడ్ గుర్తుంది మీకు. నెక్స్ట్ న్యూటన్ ర్యాప్షన్ మెథడ్. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ ఏం చెప్పుకున్నాం మనం ఫార్ములా చూడండి. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ గివెన్ ఈక్వేషన్ f of x equal to 0, రూట్ లైస్ బిట్వీన్ క్లోజ్డ్ a, b. దానికి ఇనీషియల్ వాల్యూ తీసుకుని x0 ఈక్వల్ a ప్లస్ b బై 2. ఫార్ములా ఇది సక్సెసివ్ ఇటరేషన్ లేదా న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ ఫార్ములా. xn ప్లస్ 1 ఈక్వల్ టు xn మైనస్ f of xn బై f డాష్ ఆఫ్ xn, xn మైనస్ f of xn బై f డాష్ ఆఫ్ xn. ఎక్కడైతే 2 సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ ఈక్వల్ అవుతాయి అంటే x వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో దాన్ని మనం అక్కడతో ఆపేస్తాం. అది ఇటరేషన్ మెథడ్. అర్థమైందా? ఫార్ములా వచ్చేసి xn ప్లస్ 1 ఈక్వల్ టు xn మైనస్ f of x0 బై f of xn బై f డాష్ ఆఫ్ xn. ఇది న్యూటన్ ర్యాప్షన్ మెథడ్. నెక్స్ట్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ చూడండి. ఆల్రెడీ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ చేసాం మనం. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఫార్ములా ఇదే. f of x ఈక్వల్ టు 0 ఇస్తాడు మనకి ఈక్వేషన్. తర్వాత ఇనిషియల్ వాల్యూ తీసుకుంటాం x0 ఈక్వల్ a ప్లస్ b బై 2. ఫార్ములా వచ్చి a ఇంటూ f of b మైనస్ b ఇంటూ f of a బై f of b మైనస్ f of a, a ఇంటూ f of b మైనస్ b ఇంటూ f of a బై f of b మైనస్ f of a. ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఫస్ట్ది న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ అనుకున్నాం, సెకండ్ది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అనుకున్నాం. నెక్స్ట్ బైసెక్షన్ మెథడ్. బైసెక్షన్ మెథడ్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ f of x ఈక్వల్ టు 0 రూట్ ఎలాగా యాజ్ ఇట్ ఈజ్గా ఏ దగ్గర లెస్ దాన్ బి దగ్గర గ్రేటర్ దాన్, అలా ఎక్కడైతే గ్రేటర్ దాన్ అవుతుందో లెస్ దాన్ అవుతుంది చూసి దాని రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అంటాం. తర్వాత మనం x0 ఈక్వల్ టు a ప్లస్ b బై 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రూట్ ఎక్కడైతే లెస్ దాన్ ఆ వచ్చిన వాల్యూని లెస్ దాన్ 0 అంటున్నాం, గ్రేటర్ దాన్ 0 ఆ రెండింటి మధ్యలో రూట్ ఉంటుంది అని చెప్తున్నాం. ఈ ప్రాసెస్ ఎలాగ కంటిన్యూ చేస్తామంటే చూడండి, ప్రాబ్లం చేసాం ఒకటి. మనం ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్ లైస్ బిట్వీన్ సపోజ్ 0 అండ్ 1 ఉన్నదనుకోండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్ళేటప్పటికి దాన్ని x1గా తీసుకుని a ప్లస్ b బై 2 అనమాట. వాల్యూస్ వచ్చిన వాల్యూస్ని మనం a ప్లస్ b బై 2 చేస్తాం. వచ్చిన వాల్యూని f of xలో సబ్స్టిట్యూట్ చేస్తే అది లెస్ దాన్ 0 అయిందా గ్రేటర్ దాన్ 0 అయిందా చెక్ చేసుకోవాలి. లెస్ దాన్ 0 అయితే అంతకు ముందు నియరర్గా ఏది గ్రేటర్ దాన్ 0 అయిందో ఆ రెండింటి మధ్యలో రూట్ ఉంటుందని చెప్తాం. ఇది లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 అయితే నియరర్గా లెస్ దాన్ 0 ఎక్కడైందో ఆ రెండింటి మధ్య రూట్ ఉంటుందని చెప్తాం. ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఇది కూడా ఎక్స్ వాల్యూస్ ఎక్కడ ఈక్వల్ అవుతాయి అక్కడతో ఆపేస్తాం, అది దాని రూట్ అని చెప్తాం. ఇది ఏ మెథడ్ బైసెక్షన్ మెథడ్. నెక్స్ట్ ఇటరేషన్ మెథడ్. ఇటరేషన్ మెథడ్ని ఆల్రెడీ చూసాం. f of x ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. దాన్ని x ఈక్వల్ పై ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి. ఫార్ములా పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 ఎంతో చెక్ చేసుకోవాలి. పై డాష్ ఆఫ్ ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 అవ్వాలి. నెక్స్ట్ xn ఫార్ములా ఏంటంటే xn ప్లస్ 1 ఈక్వల్ పై ఆఫ్ xn, అలా xn ఈక్వల్ టు పై ఆఫ్ xn మైనస్ 1. ఇది ఫార్ములా, ఇటరేషన్ మెథడ్ ఫార్ములా. అర్థమైందా? ఫస్ట్ ఒకటి న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ చాలా చిన్నది చూద్దాం.
న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ చూసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్. ఇది ఫార్ములా. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అవుతుంది, ఎక్స్ నాట్ వచ్చేసి ఏ ప్లస్ బి బై 2 అవుతుంది. ఫార్ములా వచ్చి ఎక్స్ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే ఎక్స్ నాట్ ముందర మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎన్ ఈక్వల్ ఇటరేషన్స్ తీసుకునేటప్పుడు ఎన్ ఈక్వల్ 0 తీసుకుంటాం. కరెక్ట్గా మళ్ళీ అక్కడ 0 క్యాలిక్యులేట్ చేయకుండా, ఎక్స్ నాట్ క్యాలిక్యులేట్ చేయకుండా ఆల్రెడీ ముందే మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకని ముందరే ఎక్స్ నాట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x మైనస్ 5 ఈక్వల్ టు 0. పుట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x మైనస్ 5 వచ్చింది. రూట్ లైన్ నియరర్గా ఇక్కడ వాడు ఇచ్చేస్తే అదే తీసుకోవాలి, లేకపోతే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అప్రాక్సిమేట్లీ కరెక్ట్ టు 3 decimal places ఆఫ్ ది ఈక్వేషన్ విచ్ లైస్ నియరర్ టు 2. వాడు ఇచ్చేసాడు నియరర్ టు 2 అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అని. నియరర్ 2 అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఎక్స్ నాట్ ఈక్వల్ టు అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి మనకి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, 3x² మైనస్ 3 అవుతుంది. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ ఏమవుతుంది, ఎక్స్ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్. ఎక్స్ఎన్ మైనస్ ఇది ఫంక్షన్ అప్లై చేస్తే ఎక్స్ఎన్ క్యూబ్ మైనస్ 3xn మైనస్ 5 అదే రాశాడు ఇక్కడ. ఎక్స్ఎన్ క్యూబ్ మైనస్ 3xn మైనస్ 5. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్ ఎంతో, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, 3x² మైనస్ 3 వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్ అవుతుంది 3xn² మైనస్ 3 అవుతుంది. ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 2 ఇంటూ ఎక్స్ఎన్ క్యూబ్ ప్లస్ 5 అవుతుంది, 3xn² మైనస్ 3 ఇలా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ వచ్చింది. దీనికి ఫార్ములా అప్లై చేస్తామంట. ఫస్ట్ ఇటరేషన్ అని తీసుకుని ఎన్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ నాట్ వాల్యూ 2 వచ్చింది. 2.3333 యాడ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ x2 ఈక్వల్ టు ఇలా తీసుకుంటాం. x1 వాల్యూ థర్డ్ అప్రాక్సిమేషన్ చూడండి ఎక్కడి వరకు చేసాం దీన్ని చూడండి. x3 ఎంత వచ్చింది, 2.2790. x4 ఎంత వచ్చింది, 2.2790. చాలా ఈజీగా ఉంటుంది న్యూటన్ ర్యాప్షన్ మెథడ్, చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ అప్రాక్సిమేషన్స్ వస్తుంది. ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్ చేసుకుంటే మనకి ఫోర్త్ అప్రాక్సిమేషన్లో ఈక్వల్ అయిపోతుంది. 10 మార్క్స్కి ఇదన్నమాట. ఇది న్యూటన్ ర్యాప్షన్ మెథడ్, ఈ విధంగా చేయాలి. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ వచ్చేసి ఇది కూడా ఎక్కువ అప్రాక్సిమేషన్సే వస్తాయి. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఎక్కువ అప్రాక్సిమేషన్సే వస్తాయి. చూడండి ఇక్కడ చూడండి, రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ 9x మైనస్ 9x ప్లస్ 1 ఈక్వల్ టు 0 బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు -7. రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఇలా కంటిన్యూస్గా ఉండాలి, ఏది వేరే తీసుకుంటారంటే కాదు. 0 తర్వాత 1 ఉండాలి, లేదా ఇక్కడే లెస్ దాన్ వచ్చింది, ఇక్కడ కూడా 1 కూడా గ్రేటర్ దాన్ వచ్చింది అనుకోండి, 2 చెక్ చేయాలి. అప్పుడు 1కి 2కి మధ్యలో ఉంటుంది. అక్కడ ఒకటి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, ఒకటి ఖచ్చితంగా లెస్ దాన్. కంటిన్యూస్ నెంబర్స్ ఉండాలి, కంటిన్యూస్గా నెంబర్స్ ఉండాలి. అలాగే తీసుకోవాలి. 0కి 2కి తీసుకుంటారంటే కుదరదు. 0 ఎఫ్ ఆఫ్ 0 కామా ఎఫ్ ఆఫ్ 1 లెస్ దాన్ 0. రూట్ లైస్ ఇన్ 0, 1. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఇనీషియల్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి కదా ఇక్కడ 0 ప్లస్ 1/2. ఎఫ్ ఆఫ్ 0.5 మనకి ఎఫ్ ఆఫ్ 0.5ని ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 0, ఇది -3 కదా, లెస్ దాన్ 0. ఇది లెస్ దాన్ 0 అయింది కాబట్టి అంతకుముందు గ్రేటర్ దాన్ 0 ఎక్కడ అయిందో చెక్ చేయాలి. ఎక్కడ 0 దగ్గర, ఇది కదా గ్రేటర్ దాన్ 0నే కదా, అది 1 వచ్చింది కదా, 1 అంటే గ్రేటర్ దాన్ 0. కాబట్టి రూట్ ఎక్కడ ఉంటుంది, 0కి 0.5కి. అదే రాస్తారు చూడండి. రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 5 కానీ తీసుకోండి. 0.5 0 ఎఫ్ ఆఫ్ 0 ఇటరేటివ్ ఫార్ములా ఏంటి ఇక్కడ, a ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఫార్ములా అప్లై చేసుకుంటూ వెళ్తాం. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అప్లై చేసుకుంటూ వెళ్తే
మనకి ఎక్కడ ఈక్వల్ అవుతుందంటే మళ్ళీ ఎక్స్ వాల్యూసే ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ వాల్యూసే ఈక్వల్ అవ్వాలి. ఫార్ములా తెలుసు కదా, x1 ఫార్ములా ఏంటి, a ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఫార్ములా. దీనికి ఇలా అప్లై చేస్తే x1 వాల్యూ ఎంత వచ్చింది, x1 వాల్యూ 0.11428 ఇది. నెక్స్ట్ అలా x2 వాల్యూస్ అలా తీసుకుంటే వెళ్తాయి. మనకి లాస్ట్లో x3కి ఎంత అయింది, x2కి ఎంత అయిందో చూద్దాం. x2 ఈక్వల్ 0.11127, 0.11126, x1 ఏమో 11127, x2 ఇక్కడ x3 0.11126, ఇక్కడ 27 వచ్చింది, ఇక్కడ 26 వచ్చింది. ఇక్కడ మనకి అప్ టు ఏమని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం 4 ఎగ్జాక్ట్గా 4 తీసుకుంటే సరిపోతుంది. పాయింట్ తర్వాత 4 ఉంటే సరిపోతుంది. అంటే 312 ఒకటి యాడ్ చేసేస్తాను అంటే కనుక రూట్ ఏమైపోద్ది, 0.11127 అయిపోతుంది. 27 ఇది రూట్ క్యాలిక్యులేట్ చేయడం. ఏ ఫాల్సీ, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. నెక్స్ట్ ఇటరేషన్ మెథడ్ చూసాం. ఇటరేషన్ మెథడ్ ఇప్పుడే చూసాం, అప్లై చేసాం. రెగ్యులర్ ఫాల్సీ అప్లై చేసాం. నెక్స్ట్ ఇటరేషన్ అప్లై చేసాం. బైసెక్షన్ మెథడ్ కూడా కొంచెం రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లోనే ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఏ ఫార్ములా ఉండదు. బైసెక్షన్ మెథడ్ అంటే చూడండి, x³ మైనస్ ఇదేంటిది, బైసెక్షన్ మెథడ్ అప్లై చేస్తున్నాను దీనికి. x³ మైనస్ x మైనస్ 1 ఈక్వల్ టు 0. రూట్ ఎక్కడుందో చెక్ చేసాను. రూట్ 1 దగ్గర -1 వచ్చింది, <0, 2 దగ్గర <0 వచ్చింది. కంటిన్యూస్ నెంబర్స్ ఉండాలి. చూడండి, పైంది <0 వచ్చింది, f(0) <0 వచ్చింది, f(1) <0 వచ్చింది, f(2) <0 వచ్చింది. కాబట్టి ఒకటి లెస్ దాన్, ఒకటి గ్రేటర్ దాన్. మేడం మొత్తం మసగ్గా కనిపిస్తుంది మేడం. ఇప్పుడు వరకు చెప్పిందంతా మసగ్గానే ఉందండి. మసగ్గా ఉందా? అవును మేడం, చెప్పేది వినిపిస్తుంది కానీ క్లారిటీ లేదు మేడం. చూడండి, f(0) దగ్గర -1 అవుతుంది. x³ మైనస్ x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇలా వస్తుంది. 0 దగ్గర <0 అవుతుంది, 1 దగ్గర <0 అయింది, 2 దగ్గర కూడా 2 దగ్గర <0 అయింది. అప్పుడు రూట్ ఎక్కడ తీసుకుంటాం, 1కి 2కి మధ్యలో తీసుకుంటాం. f(1), f(2) <0. ఫస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకునేసరికి ఇక్కడ ఈ రెండు రూట్స్ వచ్చినాయి చూడండి. 1 + 2/2 1.2, 1.5ని f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే అది <0 గ్రేటర్. ఇక్కడ 1.5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు <0 వచ్చింది. <0 వచ్చింది కాబట్టి ఇదేం చెప్తాం, అంతకుముందు <0 ఎక్కడ వచ్చిందో చెక్ చేస్తాం. <0 ఎక్కడ 1 దగ్గర వచ్చింది, 1.5 ఏమో <0 కాబట్టి రూట్ ఎక్కడ 1కి 1.5కి 1.5కి మధ్యలో ఉందని చెప్తాం. 1కి 1.5కి మధ్యలో ఉందని చెప్తాం. అలాగే నెక్స్ట్ది x2 తీసుకుంటాం. 1కి 1.5 కదా, 2 యాడ్ చేసాం. 1 + 1.5/2 యాడ్ చేస్తే 1.25 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి <0 అవుతుంది. ఇక్కడ మైనస్ వాల్యూ 1.25ని f(x)లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు <0, మైనస్ వాల్యూ కదా <. అంతకుముందు గ్రేటర్ ఎక్కడ వచ్చింది, మనకి గ్రేటర్ ఎక్కడ వచ్చింది, 2కి వచ్చింది. కాబట్టి 1.5, 1.2 ఇక్కడ ఎంత, <0.
గ్రేటర్ దాన్ ఎక్కడ వచ్చింది మనకి 5 వచ్చింది. దట్ ఈక్వల్ రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడ లెస్ దాన్ 0 వచ్చింది 1.5 దగ్గర గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి 1.5 1.25 దగ్గర గ్రేటర్ దాన్ 0 వచ్చింది, 1.25 దగ్గర లెస్ దాన్ 0 వచ్చింది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో రూట్ ఉంటుందని చెప్పి మళ్ళీ రెండు యాడ్ చేసినప్పుడు మనకి 1.375 వచ్చింది. ఈ 1.375ని f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 0 అంటే గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 0 ఎంత వచ్చింది 1.25 దగ్గర లెస్ దాన్ 0 వచ్చింది. అప్పుడు రూట్ ఎక్కడ ఉంటుంది 1.25కి 1.375కి మధ్యలో ఉంటుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తే మనకి ఎక్కడ ఈక్వల్ అవుతుందంటే చూడండి చాలా అప్రాక్సిమేషన్స్ 10 అప్రాక్సిమేషన్స్ వచ్చాయి. 9th ఏంటో చూపిస్తాను మీకు. 9th అప్రాక్సిమేషన్ వచ్చి ఎక్స్ వాల్యూ 1.32616, అది 9th అప్రాక్సిమేషన్లో ఎక్స్ 9 వాల్యూ అనమాట. నెక్స్ట్ ఎక్స్ 10 వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. ఎక్స్ 10 వాల్యూ వచ్చేసి 1.32518, ఇక్కడ 1.326 వచ్చింది, 3261, ఇక్కడ 1.32518. అంటే ఇక్కడ ఓన్లీ 3 వాల్యూస్ తీసుకున్నాను, అంటే ఇంకా 10 అయిపోయినాయి. అక్కడ ఎగ్జామినేషన్లో అయితే మనం ఇంకా 4, 3 వరకు 1.333 అని తీసుకున్నాం. యాక్చువల్గా ఎంత తీసుకున్నాం అంటే ఇక్కడ చూడండి 1.325 ఒకటి, 1.325 మొత్తం టోటల్గా 1.33 కింద తీసుకున్నాం. ఈ విధంగా మనం బైసెక్షన్ మెథడ్ అనేది బైసెక్షన్ మెథడ్ చేసాం. బైసెక్షన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్. ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్, ఇటరేషన్ మెథడ్, బైసెక్షన్ మెథడ్, 4 మెథడ్స్ నేర్చుకున్నాం. ఏమైనా అర్థమవుతుందా? నెట్ పోయిందమ్మా, మరి అలాగే కనిపిస్తుంది. నెట్ లేదు ఇక్కడ. హలో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. మేడం ఇప్పుడు చెప్పిన గ్రూప్లో షేర్ చేయండి మేడం. చేస్తాను. ఒక్కొక్క ప్రాబ్లం పెట్టినా మెథడ్ ఒకటి, ప్రాబ్లం ఒకటి, మెథడ్ ఒకటి, ప్రాబ్లం ఒకటి అలా పెట్టిన ఇంకో ప్రాబ్లం పెడతాను, మీరు చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు అడుగుదురు కానీ, సరేనా? ఓకే మేడం. ఆఫ్టర్నూను సింప్సన్స్ 1/3 అప్పటికి పవర్ వచ్చేస్తే కనుక సిస్టంలోనే చెప్తాను, సరేనా? ఇక్కడ ఉంటే కనుక మీకు ఇంకా సెప్టెంబర్ వరకు ఇలాగే ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్స్ కూడా ఇలాగే రాయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి. ఏమో ఇంకా మండే నుంచి ఫస్ట్ నుంచి అని ఏమీ మనకి రాలేదు, ఇంకా ఎప్పటి వరకు ఇలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి చెప్పినట్టు పంపించమంటే అవి పంపిస్తాను. మీరు నోట్స్లో రాసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడగండి, సరేనా? ఓకే మేడం. సార్ హాఫ్ అన్ అవరే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పాలి, వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు అంటున్నారు కదా. మిమ్మల్ని ఏమనట్లేదు సార్, మిమ్మల్ని ఏమనరు. మా అమ్మల్ని కూడా ఏమి అనకపోతే రెగ్యులర్ పట్టుకో, వాళ్ళు అయిపోయారంటే మళ్ళీ పట్టుకుంటారు. నెట్ లేదా అందలేదని చెప్పడం సంప్రదాయం.